అందరికీ హాయ్ అండి. అందరికీ నమస్కారము. ఓన్ వాయిస్తో ఎందుకు వచ్చానంటే మీకు ఒక మాట చెప్పాలని, ఒక వ్యక్తిని మీకు తెలియచేయాలని వచ్చాను. ఏమిటి ఆ మాట అంటే, ఇదివరకు నేను వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఏమిటంటే మా అబ్బాయికి హార్ట్లో హోల్ ఉన్నది. ఆ హోల్కు ఆపరేషన్ చేయాలి అని చెప్పారు డాక్టర్లు. ఆ వీడియో నేను రికార్డ్ చేసి పెట్టాను. మా అబ్బాయికి ఎవరైనా హెల్ప్ చేస్తారా, సహాయం చేస్తారా, ఎవరైనా ఆపరేషన్ చేయడానికి ముందుకు వస్తారనే ఉద్దేశంతో ఆ వీడియో అప్లోడ్ చేశాను. ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఉన్న ఒక్కరు కూడా ముందుకు రాలేదు, ఒక్కరు కూడా సహాయం చేయలేదండి. కానీ ఒకే ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే మా మైదుకూరు మండలంలోని ఉప్పుగుంటపల్లెలో ఉన్న కృష్ణ కిషోర్, టీడీపీ యువ నాయకుడు అన్నగారు వచ్చారు. మేము అందరం కలిసి వెళ్ళి, అన్న ఇది విషయము, మా అబ్బాయికి హార్ట్లో హోల్ ఉన్నది, ఎవరు స్పందించలేదు, ఎవరు ముందుకు రాలేదు, చివరికి మీ దగ్గరికి వచ్చాము, మీరు ఏమైనా హెల్ప్ చేస్తారనే ఆశతో వచ్చాము అని చెప్పగానే ఒకే ఒక మాట అన్నాడండి, మీ అబ్బాయికి నేను హెల్ప్ చేస్తాను, ఆపరేషన్ చేపించే బాధ్యత నాది అని అన్నాడు. 3.5 దాకా ఖర్చు వస్తుందంట అన్న అని మేము చెప్పగానే, 3.5 కాకపోతే 5 లక్షలైనా కూడా నేను చేపిస్తాననే భరోసా, ధైర్యాన్ని ఇచ్చినవాడు అన్న. ఎవరికి ఇటువంటి మనస్తత్వం రాదండి. చాలామంది నాయకులు ఉన్నారు, చాలామంది సోషల్ మీడియాలో పెద్దలు ఉన్నారు, కానీ ఇటువంటి మంచితనం అనేది ఎవరికి రాదు. అది ఒక బ్యాక్గ్రౌండ్లో ఉన్న అన్నగారికి తప్ప. అది మేము చూశామండి. ఆ అన్నగారు ఒక మాట చెప్పగానే ఎక్కడ లేని ధైర్యాన్ని నాలో వచ్చినది. అంతవరకు నా బిడ్డ పరిస్థితి ఏమిటి, నా కొడుకు ఏ విధంగా అయిపోతాడో, ఏమవుతుందనే భయం అనేది ఉన్నది. ఎప్పుడైతే కిషోర్ అన్న ఒక మాట చెప్పాడో, నేను చేపిస్తాననే భరోసా, ధైర్యాన్ని ఇచ్చాడో, వెంటనే నా మనసులో ఉన్న భారం కూడా తగ్గిపోయినది. కేవలం ఇది అన్న చెప్పిన మాట వల్ల. ఈ మాట వల్ల అన్న ఆపరేషన్ చేయించాడండి. దేవుని దయ వల్ల ఆపరేషన్, డాక్టర్ల యొక్క మంచి హృదయాల వల్ల, వాళ్ళ హస్తవాచి వల్ల, కిషోర్ అన్న దయ వల్ల కూడా బిడ్డకు ఆపరేషన్ సక్సెస్ అయినది. అన్న, ఇంత మంచి పని మా కుటుంబంలో మీరు జరిగించారు. నేను మీకు రుణపడి ఉంటాను. ఎందుకంటే మళ్ళీ నా కొడుకు మీరు పునర్జన్మనిచ్చారు. ప్రాణం విలువ చాలా విలువైనది. ఆ ప్రాణాన్ని మీరు ఇచ్చారు. మీకు నేను రుణపడి ఎప్పటికీ ఉంటానన్నా. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే